లెదరే కదండి అది? Yeah. ఈ బ్యాగ్ ఎంత చెప్పండి? ఎందుకండి thumbnail లాగా వేసుకుంటారు కాదు, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకసారి చేసిన పెట్ట చాలు, ఇంకోసారి నేను చెప్పను. మీరు ఫోటోలు తీసుకుని మీరే వేసుకుని చూడండి. లిమిటెడ్ ఈ బ్యాగ్ నేను చెప్పగలను. ఏ bag? ఆంజలినా జాలీ దగ్గర ఉంది, Okay. రిహానా దగ్గర ఉంది, ఐశ్వర్య రాయ్ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర ఉంది. సో లిమిటెడ్ ఎడిషన్. మొత్తం ఇండియా మొత్తం మీద 4 దగ్గర ఉంది. ఇండియాలో ఇంటర్నేషనల్లీ 18 మంది దగ్గర ఉంది. అందులో ఒకదాన్ని నేను. ఓకే, మీరు ఇష్టం వచ్చి నేను చూసుకోండి. ఎంతండి అది? ఏమోలేండి, ఎందుకు ఐ డోంట్ ట్రస్ట్ యూ. మీరే నేను అందుకే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు మీరే ఇప్పుడు నేనే అమౌంట్ చెప్పి నేనే thumbnail వేసుకుంటాను. అలాంటి రోషన్ అలాంటి కాదు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి సేమ్ తప్పు చేస్తే అది పాపం. మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ 4 మెంబర్స్ దగ్గర ఉంది లేదు, కాబట్టి 18 పీపుల్ దగ్గర ఉంది. ఓకే, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ బియాన్సే, రిహానా, ఆంజలినా జాలీ, ఐశ్వర్య రాయ్, నేను. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ లో మా దగ్గర ఓకే. మొత్తం అయింది 18 పీసులు. 7 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ కూడా కొనలేదంటే అంత కాస్ట్ అని అందుకే అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు ఎందుకు అయ్యింది? ఒక 20 కోట్లు ఉంటుందా ఏంటి? 20 కోట్లు అసలు మొత్తం దీనికి అట్లా కాదు. లూయి విటాన్ అండి, లిమిటెడ్ ఎడిషన్. ఎంత ఉంటుంది? అయితే 1 కోటి రూపాయలు ఉంటుంది. అదే 50 అంత ఉంటుంది. 50 లక్షలు ఉంటుంది. 60-70 60-70 లక్షలు ఉంటుంది ఈ బ్యాగ్. Yeah. పట్టుకోవచ్చు దాన్ని అసలు పట్టుకోండి, అట్లీస్ట్. పట్టుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ thumbnail వేసుకుంటారా? ఓకే, సో 70 లక్షల రూపాయల బ్యాగ్ లో మన రియా కోడలి గారు ఏం పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఏం పెట్టలా, పర్ఫ్యూమ్ పెట్టండి అది లోపల. మళ్ళీ ఇది ఒకసారి అయిన పెంట మళ్ళీ నాకు ఎందుకండి. ఓకే, సో ఇది ఊరికే మాట్లాడుకోవడానికి కానీ వీటన్నిటి వెనకంతా మీకు కష్టం కనిపిస్తుంది. No, there is a lot of hard work, but it wasn't projected the right way. అంతే. Yeah, you're calling somebody and then saying it's an inspirational story for other women, and then you call a dignified person and then talking shit about them is not right. It's wrong on all levels. జస్ట్ ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది? 1 లక్ష 180 కోట్లు. 180 కోట్లు. మంచి బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ వాచెస్, బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కొనేసావా? అవును. ఎంత ఉంటుంది ఆ వాచ్? ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. ఓకే, అంటే వర్సాచీలోనే యాక్చువల్లీ డైమండ్స్ పెడతాం. వర్సాచి అయితే వాళ్ళు ఏం చేశారంటే డైమండ్స్, గోల్డ్ ఇదంతా కామన్ కదా, అందుకని ఒక ప్రత్యేకమైన మెటల్ ఇది. ఈ మెటల్ అనేది అసలు ఎర్త్ మీద దొరకదు. ఈ మెటల్ అనేది వాళ్ళు తెప్పించారు. ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది ఈ మెటల్. ఆ ప్లానెట్ నుంచి ప్రత్యేకంగా రాకెట్ వేపించి ఈ మెటల్ తెప్పించి వాచ్ చేశారు. ఇది అందుకని దీని కాస్ట్ వచ్చేసి చెప్పేనా మరి పర్వాలేదా? 78 కోట్లు. 78 కోట్లు వాచ్. 78 కోట్లు పెట్టుకుని నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావా? 78 కోట్ల వాచ్. బిగ్ బాస్ లాంటి షోనే హోస్ట్ చేయొచ్చు. ఇలాంటి కస్టమైజ్డ్ వాచ్, ఈ మెటీరియల్, ఈ పదార్థం కూడా అసలు ఇది అసలు ఏంటో కూడా ఎవరో తెలియదు. ఏదో ఒకసారి ఇస్తావా? అది చూద్దాం. ఎందుకంటే ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, ఈ లోపల బ్యాగ్ సంగతి చెప్పు చూద్దాం. చెప్తా. 78 కోట్లు పెట్టి బేబక్క ఏదో సాచ్ అంట. ఇదిగో ఎత్తు మీద దొరకదు ఇది. నిజమే, ఎత్తు మీద దొరికేందన్ని ఇది దొరకదు. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ చేశారు. కాకపోతే ఈ కాస్ట్ లా రాకెట్ గీకెట్ అన్ని కాస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 78 కోట్లు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావు. అవును. ఈ బ్యాగ్ ఎంత? ఈ బ్యాగ్ చూపించు. ఇది కూడా అంతే. యాక్చువల్లీ ఆల్డో వాళ్ళదే, కాకపోతే కస్టమైజ్ చేయించారు. ఎవరిది? ఆల్డో వాళ్ళదే, కాకపోతే ఇది కస్టమైజ్ చేయించుకున్నా. ఇది గోల్డే. 24 అంతే. 24 లోనే ఫైనెస్ట్. సో ఇది వచ్చేసి మాత్రం ఈ బిళ్ళ కాస్టే. ఈ బ్యాగ్ అంతా మామూలుదే. కేవలం దీని వల్లే దీని కాస్ట్ అసలు ఊహించలేని కాస్ట్. హౌ మచ్ ఇట్ ఈస్? అసలు నీకు ఈ భూ ప్రపంచంలో ఈ బిళ్ళ దొరకదు. ఇది దొరకదు నీకు. గెస్ట్ చేయి, ఈ బ్యాగ్ ఎంత ఉంటుంది? 1 లక్ష. ఏం మాట్లాడుతున్నావు రోషన్? 1 లక్ష? ఇది నేను ఏం చెప్పా? ఆ వాచ్ మెటల్ కేసు వెళ్ళినప్పుడు పైన మార్స్ నుంచి తెప్పించాను. చెప్పు ఎంత బ్యాగ్? 180 కోట్లు. 180 కోట్లు. 180, 78, 250, 260 కోట్లు. నువ్వు మా టీవీ కొనుక్కోవచ్చు. బిగ్ బాస్ షోకి వెళ్ళావు 1 వీక్ కోసం. కానీ నాకు ఇష్టం ఇట్లా. నేను నార్మల్ గా, ఎందుకంటే నేను పేదవాళ్ళంగా. ఇదిగో సాచి 78 కోట్లు. ఓకే, సో ఇది పరిస్థితి. అది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం లేదు రోషన్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే బుర్ర సగమే పని చేస్తున్నట్టుగా డౌట్ గా ఉంది. పరిపరి విధాలుగా ఉంది. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. సూపర్. ఎనీహౌ 1 వీక్ ఉన్నా గానీ బిగ్ బాస్ బేబక్క, సో నువ్వేంటో లాస్ట్ 3 days చూసాం మేమందరం. సో బయట భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది ఆల్రెడీ.
సెల్ఫీలకు ఎగబడేస్తున్నారు మీతో. సో ఈ పాపులారిటీ అలానే ఉంచుకొని జాగ్రత్తగా సో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.